గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. మనం మొన్న వరకు మనం లాస్ట్ టైం విన్న మెసేజెస్ అన్నిటిలో మనం తెలుసుకున్నాం ఏంటంటే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలని కొన్ని పాయింట్స్ అందులో మనం నేర్చుకుంటూ వచ్చామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, విశ్వాసమను డాలు ఒక షీల్డ్. విశ్వాసం ఒక ఫెయిత్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ మనము పట్టుకోవాలి. మనం చూసినట్లయితే చాలామందికి విశ్వాసం ఉండదు. వాళ్ళకి వచ్చే కష్టాల్లో వాళ్ళు విశ్వాసంగా ఉండరు, దేవుని నమ్మరు. ఎన్నో యుద్ధాలు వస్తాయి కానీ దేవుని నమ్మరు, ఓడిపోతూ ఉంటారు. కానీ మీరు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు విజయాన్ని చూస్తారు. ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ. ఆయన విశ్వాసం అనే డాలు, అది విశ్వాసం పట్టుకున్నప్పుడు మనము విజయాన్ని చూస్తామండి. మనం దావీదుని చూసినట్లయితే మొదటి సమయంలో ఉంటుంది కదండి. దావీదుని చూసినట్లయితే దావీదు దేవుని ట్రస్ట్ చేశాడు, దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నాడు. దావీదు గొల్లియాతును ఎదిరించగలడా అండి? మన ఆలోచనలో అయితే చిన్న చిన్న సమస్యలకే మనం చాలా భయపడుతూ ఉంటాము. కానీ దావీదు గొల్లియాతును ఎదిరించడానికి కూడా దేవుని నమ్మాడు కాబట్టి గొల్లియాతును కూడా ఎదిరించగలిగాడు, గొల్లియాతును కూడా చంపగలిగాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు దేవుని నమ్మాడు. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుని నమ్మాలండి. దావీదు దేవుని నమ్మాడు. విశ్వసించి విశ్వాసం అనే డాలిని మనం పట్టుకోవాలి. మనకు విశ్వాసం ఉంటేనే కదండి మనం కార్యాలు చేయగలము. ఇంకోటి ఏంటంటే, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ సర్కమ్స్టెన్స్ అయినా, ఏ పరిస్థితి అయినా మనము దేవుని నమ్మగలగాలి. దావీదుకున్న పరిస్థితి మనం కొంటే మనం దేవుని నమ్ముతామండి? కానీ దావీదు అక్కడ ఉన్న కష్టాన్ని చూడలేదు, అక్కడ తర్వాత ఉన్న విజయాన్ని చూశాడు. ఎందుకంటే దావీదు విశ్వాసం అనే డాల్ని పట్టుకున్నాడు. ఎంతమంది విశ్వాసం అనే డాల్ని పట్టుకుందాం అనుకుంటున్నారండి? మీకున్న కష్టాల్లో, మీకున్న బాధల్లో దేవుడు మనకిచ్చిన ధైర్యంతో సాతాన్ని ఎదిరించగలుగుతామని ధైర్యం దేవుడు పొందుకోవాలి దేవుని నుంచి మనం. ఇక్కడ దావీదు దేవుని నమ్మాడు. రెండోదిగా దావీదు కష్టాల్లో కూడా దేవుని నమ్మాడు. మనం దేవుని మామూలుగా మనం నమ్ముతామేమో కానీ మన కష్టాల్లో నమ్మమండి. మనకు వచ్చే బాధల్లో మనం దేవుని నమ్మము, మనకు వచ్చే ఇబ్బందుల్లో మనం నమ్మము. కొన్ని పరిస్థితులు ఉంటాయి, మన దేవుడు మనం చెయ్యి విడిచేసాడేమో అని మనం అనుకుంటాం. మన దేవుడు మనల్ని ఎప్పుడు చెయ్యి విడవడు. విశ్వాసము, మనకున్న ఫెయిత్ మనకి విజయాన్ని ఇస్తుంది. విశ్వాసం అనే డాళ్ళు మనం పట్టుకుందామండి ఈ రోజు నుంచి. దావీదు వలె మనం కూడా శత్రువును ఓడిద్దాము. దావీదు వలె మనం కూడా విజయాన్ని తెచ్చుకుందాము. దావీదు వలె మనం కూడా బలముగా మారుదాము. దావీదు గొల్లియాతు వంటి ఒక పెద్ద మనిషినే దావీదు ఓడించగలిగాడు. మీ సమస్యలంతా ఈ రోజు నుంచి విశ్వాసం అనే డాలను పట్టుకుని సర్వాంగ కవచం ధరించుకుని ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలం అంతా నీ కృపాదయ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా యేసయ్యా, ఈరోజు పొద్దున్నే లెగిస్తండి ప్రభా, కానీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా యేసయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యేసయ్య తండ్రి ప్రభా నీ కృపని వారితో ఉంచండి అయ్యా. యేసయ్య విశ్వాసం అనే డాలను మేము ధరించుకొని తండ్రి ప్రభా భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. దావీదు వలె గొల్లియాతును ఎదిరించినట్టు దావీదు మా సమస్యల్ని మేము ఎదిరించే ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు దయచేయమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.